ఏం చేశాడు? ఇగో తన ఆజ్ఞ ఇచ్చి, ఇగో అక్కడ ఆ రూమ్లో ఆ గదిలో ఉన్నవన్నీ బయటకు తీసుకురండి అయ్యా అని వాటిని ద్రాక్షారసం సేవించాలని చక్కగా కూర్చొని ఉపపత్నులు రాణులు అందరితో కలిసి 1000 మందితో కలిసి విందు చేసుకొని తాగుతూ ఉన్నారు. దేవుడికి కోపం వచ్చింది. అందుకు వారు యెరూషలేములో దేవుని నివాసముకు ఆలయంలో నుండి తీసుకొచ్చిన సువర్ణ పరికరణములను తెచ్చి ఉంచి రాజును అతని అధిపతులను అతని రాణులను అతని ఉపపత్నులను వాటిలో ద్రాక్షరసము పోసి త్రాగిరి. వారు బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర అను వాటిలో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షారసము తాగుచుండగా, ఇక్కడ దేవునికి ఎందుకు కోపం వచ్చిందయ్యా అంటే వాళ్ళు అందులో పోసుకొని తాగుతున్నందుకు కాదు. తాగుతూ వాళ్ళు ఏం చేస్తున్నారు? బంగారంతో, వెండితో, ఇత్తడితో, ఇనుముతో, రాయితో, కర్రతో చేసిన దేవతలను స్తుతిస్తున్నారు. అక్కడ అది కోపం. దేవుడికి విగ్రహారాధన అంటే చాలా కోపం. అర్థమైందా? నువ్వు ఎన్ని పాపములు చేసినా క్షమిస్తాడు దేవుడు. ఎన్ని తప్పులు చేసినా ప్రభువా క్షమించమంటే క్షమిస్తాడు. కానీ విగ్రహారాధన చేస్తే, ఐడియల్ వర్షిప్ చేస్తే దేవునికి చాలా కోపం, ఊరుకోడు. ఇక్కడ వీళ్ళు తాగినందుకు కాదు, కానీ తాగుతూ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆ దేవతలను పూజిస్తున్నారు, స్తుతిస్తున్నారు. అక్కడ కోపం వచ్చింది దేవునికి. దేవుడిచ్చింది ఆ గడియనందే మానవ హస్తపు వ్రేళ్లు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగర గోడ పోత మీద ఏదో ఒక వ్రాత వ్రాయిచుండెను. రాజు ఆ హస్తము వ్రాయితో చూడగా వీడికి భయం కలిగించేసింది. ఏమొచ్చింది? భయం కలిగింది, వణుకు పుట్టింది. ఇక ముఖ వికారం అయిపోయింది, దుఃఖపడిపోయాడు, కలవరపడ్డాడు. నడుము, కీళ్ళు సడలి అతని మోకాలు గడగడ వణుకుచు కొట్టుకొని చుండెను. అడిగి భయం వేసేసింది. ఏంటి ఏదో రాత రాసి ఎవరో వచ్చి చేతులు వేళ్ళతో రాశారు, ఏంటి ఇది రాసింది ఏంటి, ఏమి రాశారు అని భయం వేసేసి గడగడ వనకటం మొదలు పెట్టాడు. సరే, అక్కడున్న శకునగాండ్రులను, విద్యలు మరి జ్ఞానవంతులను, మరి ఆ జ్యోతిష్యులను అందరిని పిలవనంపాడు. అందరిని పిలిచి అబ్బాయి ఇదిగో నాకు ఇక్కడ ఈ గోడ మీద రాసిన వ్రాత మీరు కానీ చెప్పగలిగితే నేను ఇదిగో మూడో అధికారిగా నిన్ను రాజును చేస్తాను, ఊదా రంగు వస్త్రము ధరింపజేస్తాను, మెడకి కంఠభూషణం అంటే వజ్రాలతో కూడిన దండన చేస్తాను నీకు, నువ్వు ఇదిగో నీకు 3వ వంతు భాగాన్ని ఇస్తాను రాజ్యంలో, నువ్వు నా తర్వాత నా అధిపతుల తర్వాత నువ్వే రాజువి అని చెప్పాడు. చెప్పిన ఈ శకునగాండ్రు కానీ ఈ జ్యోతిష్యులు కానీ ఎవడు కూడా అది చదవలేకపోయారు. కలవరపడుతున్నాడు, దుఃఖపడిపోయాడు, అన్నం తింటలా. మరి మనకు కూడా ఏదైనా బాధ కష్టం వచ్చినప్పుడు ఆహారం సహించిద్దా? ఒకవేళ భయం ఉంది, బాగా భయంతో ఉన్నావు, నువ్వు భయంతో ఉన్నప్పుడు నీకు తినడానికి మరి ఆహారం సహించిద్దా? తినగలుగుతావా? వీడికి కూడా అట్లనే అయిపోయింది. ఈ బెల్షచ్చరకు కూడా అట్లనే అయిపోయింది. తినలేకపోతున్నాడు, భయపడిపోతున్నాడు. ఏంటి ఆ రాత ఏంటి, ఇగో ఎవడు చెప్పలేకపోతున్నాడు, అసలు ఏమవుతుంది, ఏం జరగబోతుంది, నాకేంటి జరుగుతుంది అని చెప్పి కంగారు పడిపోయాడు. అప్పుడు భార్య రాజునకు 10వ వాక్యం చూడండి. రాజునకు అధిపతులకు జరిగిన సంగతి రాణి తెలుసుకొని విందు గృహమునకు వచ్చి ఇట్లా నేను రాజు చిరకాలం జీవించును గాక, నీ తలంపులు నిన్ను కలవరపరచనీయకము, నీ మనసు నిర్భరముగా ఉండనిమ్ము. రాజుగారి దగ్గరికి రాణి బాగా వెళ్తాకు వీలు లేదు. ఇక్కడ భార్య భర్త దగ్గరికి ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళవచ్చు, రావచ్చు కదా, ఒకే ఇంట్లో ఉంటారు కాబట్టి. కానీ ఈ రాజు ఎప్పుడు కూడా ఆ సింహాసనం మీద ఉంటాడు, రాణి తన గదిలో ఉంటుంది. మనకులాగా బయట తిరగటానికి ఉండదు వాళ్ళకి. కానీ రాజు దగ్గరికి రావాలంటే వితౌట్ పర్మిషన్ షీ కెనాట్ కమ్ అండ్ టాక్ విత్ ద కింగ్. రాజు పర్మిషన్ కావాలి. రాజు ఈమె తన పత్నితో చెప్తాడు, అక్కడ పక్కన ఉండే వాళ్ళతో చెప్పి రాజుగారితో నేను మాట్లాడాలి, కలుసుకోవచ్చా లేదో కనుక్కొని రమ్మని చెబితే వీళ్ళు వెళ్ళి కనుక్కొని రమ్మన్నాడమ్మ రాజుగారు అంటే అప్పుడు వెళ్ళి కనుక్కోవాలి. ఎస్తేరు గ్రంథంలో కూడా అదే ఉంది. ఎస్తేరు కూడా మరి కబురు పంపించింది, ఏంటి ఎస్తేరు చూడాలనిపిస్తుందా, సరే రమ్మను అని అన్నాడు. కనుక వెళ్ళింది. ఈ రాజు దగ్గరికి వెళ్ళి రాజా చిరకాలము నువ్వు జీవించును గాక, నీ తలంపులు నిన్ను కలవరపరచనీయకుము. కలవరం ఎందుకు కలవరం వస్తుంది? ఒక మనిషికి కలవరం ఎప్పుడు వస్తుందంటే మనము దేవునికి వ్యతిరేకంగా పాపము చేసినప్పుడు, దేవుని సన్నిధిలో మనం పాపం చేసినప్పుడు మన హృదయంలో కలవరం పుట్టింది, భయం వస్తుంది.
మనకి ఏం జరుగుతుందా, నాకేం జరుగుతుందా అని, మా కుటుంబంలో ఏం గొడవ జరుగుతుందా అని చెప్పి భయం వస్తుంది. ఎప్పుడు తప్పు చేసినప్పుడు. ఇక్కడ ఈ బెల్షస్సరు తప్పు చేశాడు. తప్పు చేసి దేవుని యొక్క ఉపకరణములలో మరి బంగారం సువర్ణంతో చేసిన ఆ దేవాలయం, అవన్నీ చేసింది ఎవరు? సలోమోను చేయించి దేవుని కొరకు ప్రతిష్ఠిస్తే అవి తీసుకొచ్చి దాంట్లో అందరు అన్యులు కలిసి తాగుతూ అన్ని దేవతలను పూజిస్తున్నారు. అక్కడ దేవునికి కోపం వచ్చింది. ఇగో రాశాడు ఏళ్లతో, రాసి వెళ్ళిపోయాడు. ఇక వీడికి భయం, వణుకు పుట్టేసింది. ఇప్పుడు ఈ కలభావము, ఆ రాత గోడ మీద రాసిన రాత ఎవడో చెప్పలేకపోతున్నాడు. జ్ఞానుల్ని పిలిచాడు, జ్యోతిష్కుల్ని పిలిచాడు, మరి ఆ దేశంలో ఉన్న అందరిని పిలిచాడు, చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు అందరినీ పిలిచాడు. ఎవరు కూడా దాని భావము చెప్పలేకపోయా, రాత చదవలేకపోయారు. అప్పుడు రాణి వచ్చి, కలవరపడమాకయ్యా, నువ్వెందుకు కలవరపడుతున్నావు? నిబ్బరంగా ధైర్యంగా ఉండు. నిబ్బరంగా అంటే ధైర్యంగా ఉండు. నీ రాజ్యంలో ఒక మనుషుడు ఉన్నాడు. ఏం చెప్తుంది? నీ రాజ్యంలో ఒక మనుషుడు ఉన్నాడు. నీ అన్న కానీ మా అన్న మనమైతే మాదండి, మా అమ్మ, మా నాన్న, మా అక్క, మా తమ్ముడు, మా చెల్లి. మీ అమ్మ ఏంటి? మీ అమ్మ వస్తుంది ఏంటి? పెద్దగా మా ఇంటికి మీ అక్క వస్తుంది ఏంటి అంటాం కదా. ఎవరిని? భర్త. భార్య తరపున అందరు రావచ్చు, వాళ్ళ తమ్ముడు రావచ్చు, అక్క రావచ్చు, అన్న రావచ్చు, వదిన రావచ్చు, అందరు రావచ్చు. భర్త తరపున వస్తే మటుకి ఇక్కడ ఈ వంతికే అంటాను చూసారా? నీ రాజ్యం అందగానే ఆమె రాణియే, మరి ఆయన భార్యే. కానీ మన రాజ్యంలో ఉన్నాడనలా. నీ రాజ్యంలో అంటే గౌరవం అనమాట. నీ రాజ్యంలో ఒక మనుషుడు ఉన్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. ఏమాత్మ? ఎప్పుడైతే ఒక మనిషి దేవునికి విధేయుడిగా భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటాడో వాడి మీద దేవుని యొక్క ఆత్మ ఉంటుంది. ఆత్మ ద్వారా నడిపింపబడతాం. అందుకనే ప్రతి సేవకుడు కూడా ఆత్మ ద్వారా నడిపింపడు. అందుకనే ఆత్మను దయచేయి ప్రభువా అని అడగాలి. ప్రభువా నాకు మీ ఆత్మను దయచేయవా. ఆత్మ నీలో ఉన్నప్పుడు గ్రహించలేని గూఢమైన సంగతులను నీవు తెలియజేస్తావు. అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు ఆత్మ మనకు చెప్పేది ఏంటంటే నీవు గ్రహించలేని గూఢమైన సంగతులు, నీకు అర్థం కాని సంగతులు ఆత్మ తెలియజేస్తాడు. ఇక్కడ ఇతను దేవతల ఆత్మ కలిగిన వాడు అని చెప్తున్నావు. ఎవరు? రాణి. నీ రాజ్యంలో ఒకడున్నాడయా, అతను దేవతల ఆత్మ కలిగిన వాడు కనుక నీ తండ్రి కాలంలో అతను దైవ జ్ఞానము వంటి జ్ఞానము, బుద్ధియు, తెలివియు గలవాడై ఉండుట నీ తండ్రి కనుగొనెను గనుక నీ తండ్రి అయిన రాజు నెబుకద్నెజరు శకునగాండ్రను, గారడి విద్య గల వారిని, కల్దీలను, జ్యోతిష్యులను పై అధిపతిగా అతను నియమించాడు. నీ తండ్రి అయిన నెబుకద్నెజరు ఇగో జ్యోతిష్కుల మీదను, జ్ఞానుల మీదను అతన్ని ఏం చేశాడు? అధికారిగా చేశాడు ఆ కాలంలో. కనుక అతను ఉన్నాడు, నువ్వు భయపడమాకు, నిర్భరంగా ఉండు అని చెప్తే మరి దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడు. కళ్ళలో తెలియజేయుటకును, మర్మములు బయలుపరచుటకును, కఠినమైన ప్రశ్నోత్తరములకు ఉత్తరం ఇచ్చుటకును జ్ఞానమును, తెలివియు గలవాడు కనబడేను గనుక ఆ రాజు అతన్ని బెల్షజరు అని పేరు పెట్టాను. ఈ దానియేలును పిలువనంపము అని అతడు దాని భావము నాకు చెప్పాను. అప్పుడు దానియేలును పిలువపించండి, అతను నీ భావం చెబుతాడు అని చెప్పింది. ఈ దానియేలు శ్రేష్టమైన వాడు. అతని పేరు ఏం చేశాడు? నెబుకద్నెజరు రాజు ఏం పేరు పెట్టాడు? బెల్షజరు. అంటే దానియేలు పేరేంటి? బెల్షజరు. కనుక దానియేలు రెండో పేరు అది బెల్షజరు. కనుక దానియేలును పిలువమన్నాడు. సరే, ఇతను శ్రేష్టమైన భావం గలవాడు, కళలు చెప్తాడు, మరి గూఢమైన సంగతులు చెప్తాడు కాబట్టి అతన్ని పిలిపించండి అన్నాడు. వచ్చాడు. ఈ దానియేలు ఎవరో తెలుసా? త్రోసివేయబడి, ఎన్నిక లేక యూదా దేశంలో చెరపట్టబడి దానియేలుతో పాటు షడ్రక్, మేషక్, అబేద్నెగో ఈ నలుగురు యువకులు వాళ్ళని తీసుకొచ్చేసారు దేవుడు. ఈ యూదా దేశం నుంచి ఈ బెల్షజర్ నెబుకద్నెజరు తీసుకొచ్చేసాడు. వీళ్ళు బానిసలు. ఎవరిళ్ళు? బానిసలు. కానీ వీళ్ళు యూదులై ఉండి దేవుణ్ణి ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉండేవాడు. యూదులు ఎక్కడున్నాను
వాళ్ళు చాలా నిష్టగా ఉంటారు, దేవుని సన్నిధిలో నిష్టగా ఉంటారు. ఎక్కడున్నా సరే, ఏ ప్రాంతంలో ఉన్నా సరే, ఆరాధించే సమయంలో కంపల్సరీ ఎక్కడున్నా సరే సిగ్గుపడరు, వాళ్ళు మోకరించి అక్కడ ప్రార్థన చేస్తారు. ఈ యూదులు వీళ్ళు నలుగురు ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండి గదుల్లో ప్రార్థన చేసుకుంటూ ఉండేవారు. వీళ్ళ మీద కూడా ఎన్నో కష్టాలు వచ్చినాయి, వీళ్ళకి బాధలు వచ్చినాయి, శ్రమలు కలిగినాయి. ఇగో మరి వీళ్ళని చంపాలని వీళ్ళు చాలా తెలివిగల వాళ్ళు, వీళ్ళకి దేవుడు తోడుకున్నాడు కనుక వీళ్ళు చంపాలని ఎన్నో కుట్రలు చేశారు. కానీ ఎవరు కూడా వాళ్ళని ఏమీ చేయలేకపోయారు. కారణం ఏంటి? వాళ్ళకి ఎవరున్నారు? దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడు తోడుగా ఉంటే నీకు నాకు విరోధులు ఉంటారా? నన్ను ఎవడైనా చేయగలరా? ముట్టుకోగలరా? దేవుడేమన్నాడు? నన్ను నా సేవకులను, నాకు తెలిసి నా యొక్క బిడ్డలను ముట్టువాడు, నా కనుగుడ్డును ముట్టువాడు. దేవుని కనుగుడ్డుని ముట్టగలవా? నీవు కానీ దేవుని సేవకులను ముట్టుకుంటే నీవు దేవుని యొక్క కనుగుడ్డిని ముట్టుకున్నట్లండి. కనుక ఈ దానియేలుని పిలిపించారు. పిలుపుగానే రాజు ఏమంటున్నాడు ఇక్కడ చూడండి. అప్పుడు వారు దానియేలును పిలవననిపించండి. అతడు రాగా రాజు ఇట్లను, రాజుకు నా తండ్రి యూదయలో నుండి ఇక్కడ తీసుకువచ్చిన చెర సంబంధముకు యూదయలో నుండి దానియేలు నీవేనా? ఏమయ్యా దానియేలు అంటే నువ్వేనా? నా తండ్రి అయిన నెబుకద్నెజరు నిన్ను చెరపట్టి బందీగృహం నుంచి, బంధకంలో నుంచి బంధించి తీసుకొచ్చి జైల్లో పడేసిన దానియేలు నువ్వేనా అని అడుగుతున్నాడు. అవును ప్రభు అని. అవును చిత్తమయ్యా నేనే. ఏమంటున్నాడు ఇక్కడ చూడు. అసలు ఇప్పుడు విన్నాడు దానియేలు గురించి, ఇతడు శ్రేష్టమైన వాడవని, ఇతనికి ఇదిగో కలల భావం చెప్పగలదు, ఈ సమర్థుడని, దేవతల ఆత్మ అతని మీద ఉందని విని కూడా దానియేలు రాగానే లేచి నిలబడి మరి మాట్లాడాల్సింది పోయి ఏమంటున్నాడు? ఏమయ్యా దానియేలు నువ్వేనా? మా తండ్రి అని నెబుకద్నెజరు ఇవో నిన్ను బంధించి యూదాల నుంచి తీసుకొచ్చిన వాడు నువ్వేనా అని అడుగుతున్నాడు. అప్పుడు అడుగుతుంది ఆయన ఏమంటున్నాడు? దేవతల ఆత్మయు వివేకమును బుద్ధియు విశేష జ్ఞానము నీ అందు ఉన్నవని నిన్ను గూర్చి వింటిని. ఏమంటున్నాడు? అయ్యా ఇవో దానియేలు నువ్వేగా బంధింపబడి తెచ్చిన చెరసాల్లో ఉన్నవాడివి, నువ్వు నా బానిసవు కదా, బానిసగా వచ్చి తీసుకొచ్చినవాడు నువ్వే కదా, నీకు విశేష జ్ఞానం ఉందని, దేవుని ఆత్మ నీకుందని, మంచి బుద్ధి వివేకం నీకు ఉందని నేను విన్నాను, అందుకే నిన్ను పిలిపించాను. ఈ వ్రాత చదివి దాని భావమును తెలియజేయవాలనని జ్ఞానులను గాఢ విద్య గలవారిని పిలిపించింది, కానీ వారు ఈ సంగతి యొక్క భావము తెలపలేకపోయిరి. అంతర్భావమును బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరములు ఇచ్చుటకును నీవు సమర్థుడు అని నిన్ను గూర్చి విని ఉన్నాను కనుక ఈ వ్రాతను చదువుటకు దాని భావమును తెలియజేటకు నీకు శక్యము అయిన అడల నీవు ఉదారంగ వస్త్రము కట్టుకొని మెడను సువర్ణ కంఠభూషణము ధరించుకొని రాజ్యములో 3వ అధిపతిగా ఏలుదువు. అప్పుడు దానియేలును పిలిపించి చెప్తున్నాడు, దానియేలు నువ్వేనా? సరే, ఈ వ్రాత గురించి నువ్వు కానీ చెప్పగలిగితే, మరి ఈ వ్రాత గురించి చెప్పి దాని భావం ఏంటో నాకు తెలియజేస్తే నీకు నేను ఇదిగో నువ్వు 3వ అధిపతిగా ఉంటావు, నీకు కంఠభూషణం ధరించేస్తాను, వజ్ర వైడూర్యాలతో రాజు అలంకరిస్తాడు కదా, రాజులాగా నిన్ను అలంకరిస్తాను, 3వ అధిపతిగా నువ్వు ఉంటావు అని అంటే, అప్పుడు దానియేలు ఏమన్నాడు? రాజా మనమైతే ఏమంటాం? ఒకటే కాదు, వడ్డానం కూడా ఇయ్యా అంటాం, మాకు ఇల్లు లేదా, ఇల్లు కూడా ఇయ్యా అంటాం, అంటావా లేదా? అయ్యా 10 చీరలే ఉన్నాయ్యా, ఇంకో 10 చీరలు ఇయ్యా, డబ్బులు లేవయ్యా మాకు, డబ్బులు ఇయ్యా అంటాం, అంటావా లేదా మనం మనుషులు అయితే? కానీ దానియేలు ఏమంటున్నాడు ఇక్కడ? అందుకు దానియేలు ఇట్లా, నేను నీ ధనములను నీ వద్దే ఉంచుకో, నీ ధనము నీ వద్దే ఉంచుకో, నీ డబ్బు నువ్వు దగ్గరే ఉంచుకో, నువ్వు కానుకలు నీ నువ్వు చేసే దానం ఎవరికన్నా ఇచ్చుకో, నాకొద్దు, కానీ నీకు భావం మటుకి నేను చెప్తానని చెప్పి అప్పుడు రాజా చిత్తగించుము. ఇక్కడ చెప్తున్నాడు ఏనండి, ఆ భావం చెప్తున్నాడు. దానికి రాజుతో మాట్లాడు, రాజా చిత్తగించుము, మహోన్నతులకు దేవుడు మహద్దశను రాజ్యమును ప్రభావమును ఘనతను నీ తండ్రి యొక్క నెబుకద్నెజరుకు ఇచ్చెను. అతడు
అతను కట్టి మహద్దశ ఇచ్చినందున తాను ఎవరిని చంపగోరెనో వారిని చంపెను, ఎవరిని రక్షింపగోరెనో వారిని రక్షించను, ఎవరిని హెచ్చింపగోరెనో వారిని హెచ్చించను, ఎవరిని పడదయగోరెనో వారిని పడవేశను. కాబట్టి సకల రాష్ట్రములను, జనులను, ఆయా భాషలు మాట్లాడేవారును అతనికి